హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఏఐకి రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము. మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లోని ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అని సిలబస్లో అయితే మెన్షన్ చేశారు. ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో. అందులో ఒకటి ఏఐ. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న వీడియోస్ కింద నేను రిమైనింగ్ టెక్నాలజీస్ కూడా కవర్ చేస్తాను. అండ్ దీనికి మీరు ఏం చేయాలంటే ఈ ఏఐ చదివేసిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ మీరు కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోండి. మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఒక ఐడియా కోసం అని చెప్పి సింపుల్గా చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను. చాలా వరకు నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ రిమైనింగ్ మీరు వర్క్ చేయాలి. నెక్స్ట్ ఇటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్. అందులో జాయిన్ అవ్వండి, మీకు పీడిఎఫ్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఛానల్లో ఇంకా ప్లేలిస్ట్లో ప్రిపేర్ చేస్తున్నాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. బిట్స్కి రిలేటెడ్ లేదంటే ఏదైనా ఏపీ హిస్టరీకి ఇంపార్టెంట్ టాపిక్స్ అవన్నీ ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి రీసెంట్గా చాలా ఎమర్జింగ్ టెక్నాలజీ అనమాట. ప్రతి దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నారు. దీనికోసం నేను షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేశాను. Artificial intelligence is the ability of machines to perform tasks that are typically associated with human intelligence, such as learning and problem solving. ఎవరైతే హ్యూమన్స్ ఎలా అయితే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే థింకింగ్ ఎబిలిటీ ఎలా ఉంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా అలా ఉంటుందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ మనకి జాన్ మెక్కార్థీ ఈయన మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ని ఇచ్చారనమాట. దీని అప్లికేషన్స్ వచ్చి అడ్వాన్స్డ్ వెబ్ సెర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్ సెర్చ్, రికమెండేషన్ సిస్టమ్స్ యూజ్డ్ బై యూట్యూబ్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, అండర్స్టాండింగ్ హ్యూమన్ స్పీచ్, సిరి అండ్ అలెక్సా ఇవి ఎగ్జాంపుల్స్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎగ్జాంపుల్ వయోమో, జనరేటివ్ అండ్ క్రియేటివ్ టూల్స్ చాట్ జీపీటీ, ఇంకా అలాంటి ఇంకా చాలా ఉన్నాయి ఎక్సెట్రా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇండియా. మనకి ఇక్కడ ఇండియాలో ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఇండస్ట్రీ అనలిస్ట్స్ ప్రెడిక్ట్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుడ్ యాడ్ అప్ టు $967 బిలియన్ టు ఇండియాస్ ఎకానమీ బై 2035. నీతి ఆయోగ్ కూడా ఎస్టిమేషన్స్ ఇచ్చింది దట్ అడాప్టింగ్ ఏఐ మీన్స్ 15% బూస్ట్ ఫర్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫర్ ద ఎకానమీ బై 2035. అండ్ నెక్స్ట్ మనకి ఇండియాలో ఇంకా ఇనిషియేటివ్స్ ఏంటంటే నేషనల్ ఏఐ పోర్టల్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇది ఎవరు తీసుకొచ్చారంటే ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొలాబరేటెడ్ విత్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అండ్ నాస్కామ్. మనకి దీని ఫోకస్ ఏంటంటే క్రియేటింగ్ అండ్ నర్చరింగ్ యూనిఫైడ్ ఎకోసిస్టమ్ ఇన్ ద కంట్రీ. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2020. ఇవన్నీ కూడా ఇండియన్ ఓరియంటెడ్ ఇనిషియేటివ్స్ అనమాట. అందులోని ఇంకొకటి సూపర్ కంప్యూటర్ ఐరావత్. ఇట్ హ్యాస్ బీన్ నేమ్డ్ ఇన్ ద 61st edition of the top 500 global super computing list released recently. Recently, India AI supercomputer Airavat has been ranked at number 75 in the world at International Supercomputing Conference held in Germany 2023. మనకి 75th ర్యాంక్ కూడా ఇచ్చారు సూపర్ కంప్యూటర్స్లో. ద ఏఐ సూపర్ కంప్యూటర్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఎట్ సిడాక్ పూణే అండర్ నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఏఐ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ విజన్ ఆఫ్ ఏఐ ఫర్ ఆల్. ఇవన్నీ కూడా మనకి ఇండియాలో జరిగిన ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అండ్ ఏఐ ఓరియంటెడ్గా మనకి ఇండియాలో ఏమైతే ఇంపార్టెంట్గా జరిగినాయో ఆ ఈవెంట్స్ అనమాట. ఇట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై నెట్వెబ్ టెక్నాలజీస్. మనకి ఐరావత్ అనేది నెట్వెబ్ టెక్నాలజీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇట్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఏఐ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ విత్ ద రిమార్కబుల్ స్పీడ్ ఆఫ్ 13,170 teraflops. Responsible AI for Youth program. It is launched by Ministry of Electronics and in collaboration with Intel India with the support of Ministry of Human Resources Development. The program is open to students of class 8 to 12th from central and state government run schools. Next one వచ్చి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే ప్రపోజ్ చేసిన వాళ్ళు కెనడా అండ్
ఫ్రాన్స్ వీళ్ళిద్దరూ కలిసి మనకు ప్రపోజ్ చేశారు. ఎప్పుడు 2018 44th G7 సమ్మిట్లో ప్రపోజ్ చేశారు. అది మనకి ఇంప్లిమెంటేషన్ 2020కి జరిగింది. అసలు దీని ఎయిమ్ ఏంటంటే, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాంగ్ పడింది, ఇక్కడ బ్రీడ్స్ అని పడింది, బ్రిడ్జ్. టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్ త్రూ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆన్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ బై బ్రింగింగ్ టుగెదర్ ఆన్ అ సింగిల్ ప్లాట్ఫామ్. మనకి రీసెంట్లీ ఇండియా హ్యాండెడ్ ఓవర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ GPAI గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ 2022 to 23 మనకి షేర్ చేసిందనమాట ఇండియా. నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంకా ఇనిషియేటివ్స్ చేసినాయి కదా, అవి రిమైనింగ్ చూద్దాము. నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాజ్ రిలీజ్డ్ ఆన్ 2018 బై నీతి ఆయోగ్. మనకి నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. ఇండియాస్ ఫస్ట్ AI స్కూల్ లాంచ్డ్ ఇన్ కేరళ ఆన్ 29th August 2023. నేమ్ ఏంటి, మనకి ఏ స్కూల్లో లాంచ్ చేశారంటే శాంతగిరి విద్యా భవన్ ఇన్ తిరువనంతపురం, కేరళ. ఫ్రమ్ 2020 onwards, CBSE has integrated AI into school curriculum. 3 Center of Excellences for AI in the budget 2023. మనకి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు మెన్షన్ చేశారు 3 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి AI ఇంక్లూడ్ అవుతుందని చెప్పి. అవి ఎందులో అంటే AI ఇన్ అగ్రికల్చర్, AI ఇన్ హెల్త్, AI ఇన్ సస్టైనబుల్ సిటీస్. అండ్ అంతే అండి, మనకి ఈ AIకి సంబంధించి ఈ యొక్క వీడియోలో మొత్తం కంప్లీట్గా అయితే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు కరెంట్ అఫైర్స్ని అయితే అప్డేట్ చేసుకోవాలి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ఇంకా వీడియోస్ కంటిన్యూగా కావాలంటే నాకు కమెంట్ చేయండి, ఇంకా వాంట్ మోర్ వీడియోస్ అని చెప్పి. థ్యాంక్ యూ, బాయ్.